మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మీ ప్రేమ ద్వారా తండ్రి మరొక తరుణాన్ని, మరొక దినాన్ని నీ ప్రియమని బిడ్డలుగా మాకు అనుగ్రహించి ఇటు రీతిగా సమకూర్చి తండ్రి నీ విలువైన మాటలు ధ్యానించినట్టు మీ కుమారుని యొక్క పుట్టుక తరుణంలో తండ్రి జరిగినటువంటి సందర్భాలని మూలోపదేశాలను ధ్యానం చేయించుండగా మీ కృపయు మీ కనికరాన్ని మా పట్ల వచ్చండి. అలాగే నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఈరోజు మీరు చెప్పబడుతున్న ప్రతి మాటలోని సత్యాన్ని గ్రహించే మంచి మనసును, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నా యందును వింటున్న వారి యందును మీ ఆత్మ కావాలంచండి తండ్రి. నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, క్రిస్మస్ దినం మనందరూ కూడా సంతోషించే దినం. యావత్తు క్రైస్తవ సమాజం కూడా క్రీస్తుని ఘనపరిచి స్తుతించేటువంటి దినం. సర్వసాధారణంగా క్రిస్మస్ గురించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, క్రిస్మస్ అంటే కేవలం క్రీస్తు పుట్టినరోజు మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అన్నట్టుగా చాలామంది పండితులు మనం చెబుతూ ఉంటారు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అదేనా? క్రీస్తు ఆరాధన. అందులో బర్త్డే అయితే ఏమీ లేదు. అలాగని బర్త్డే నాడు క్రైస్ట్ బర్త్డే అని చెప్పుకోకుండా క్రిస్ట్ మాస్ అని చెప్తున్నారేంటి? దానికి ఎన్నో వివరణాత్మకమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పిన్ పాయింట్గా యేసుక్రీస్తు పుట్టినరోజు రాయబడలేదు కాబట్టి ఈ విధంగా క్రీస్తు ఆరాధన ఆ ప్రారంభ దినాల్లో జరిగిందనే ఉద్దేశంతో క్రైస్ట్ మాస్ అనేటువంటి ఒక ఆరాధనని అప్పటి నుంచి ప్రారంభించినట్టుగా కనబడుతుంది. అది కూడా వాస్తవమే. ఏదైనా సరే కానీ ఒక పనిని చేస్తున్నప్పుడు దానికి ఆరంభం ఉంటుంది, అవునా కదా? చెప్పండి. ఆరంభం అంటే ప్రారంభ దినాన్ని నుంచి దాన్ని ఒక మూల కేంద్రంగా మన జీవితంలో, నిత్య జీవితంలో దాన్ని కొనియాడుతూ ఉంటాం. ఈవెన్ ఒక చర్చ్ కట్టారనుకోండి, చర్చ్ స్థాపించారు, ఏం చేస్తారు? సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దానికి చెప్పండి, ఏమంటారు దాన్ని? యానివర్సరీ. మీకు పెళ్ళి అయ్యింది, సంవత్సరం అయ్యింది, ఏం చేస్తారు? అంటే మీకు ప్రారంభం ఎక్కడి నుంచి అయింది? ప్రారంభ దినంలో ఏదైతే జరిగిందో అక్కడి నుంచి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ అనేది కూడా బైబిల్ గ్రంథంలో లేదండి, పరిశుద్ధ గ్రంథంలో లేదు, చూపించండి, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు చాలామంది. అంటే బైబిల్ అంటే పడినోళ్ళు, క్రీస్తు మీద బురద చల్లడానికి చూసేవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. అయితే క్రిస్మస్ మేము తెలివి తక్కువగా ఏమీ చేయట్లేదు ఏమండి అని చెప్పగలిగే సమర్థత ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామందిలో లేదు. వాళ్ళు అలా అంటూ ఉంటే దేవుడు చూసుకుంటారని అంటాం తప్పించి, కానీ అసలు క్రిస్మస్ ప్రారంభ దినాల్లో జరిగింది తెలుసండి మీకు? క్రీస్తు ఆరాధన ప్రారంభంలో జరిగింది. అక్కడ ఎప్పుడు జరిగింది తెలుసా? చదువుకున్న లేఖన భాగంలో ఆ నక్షత్రాన్ని చూసినప్పుడంట, దాన్ని అలా చూసుకుంటూ వెళ్ళారంట. ఎక్కడ ఆగిందంట అది? ఎక్కడ మాట? మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. క్రిస్మస్ అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో చూపించండి అంటారంటే, క్రిస్మస్ అనే పదం బైబిల్ గ్రంథంలో ఎందుకు చూపించాం చూడండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తును ఆరాధించారంటే ప్రారంభ దినాలలో ఆ రోజు పడ్డది ప్రారంభం. చూడండి 2వ అధ్యాయము 10వ మాటది చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి కన్య అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అంటే అర్థం ఏంటి? పూజ ఎవరికి చేస్తారు? దేవునికి. ఆ పూజని మనం మరొక భాషలో ఏమంటాం?
ఆరాధన, ఇట్స్ వర్షిప్, ఆరాధన. ఎవరికి ఆరాధన చేశారు? మరికి చేశారా లేకపోతే క్రీస్తుకి చేశారు? అక్కడ క్రీస్తుకి చేశారు. అంటే ప్రారంభంలో పుట్టినప్పుడే క్రిస్మస్ జరిగింది. అక్కడ జరిగిందా లేదా? జరిగింది. దాన్ని మనం బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ అని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇప్పుడు ఎంత 2023 క్రిస్మస్ చేస్తాం. చూపించండి, అవేలు ఇస్తాం, ఈ కోట్లు ఇస్తాం, అవి ఇస్తా అంటున్నారు. ఇంక ఇచ్చుకోవడమే అలా చూపిస్తేనే. అర్థమవుతుందా? పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అదండి ప్రారంభం జరిగిన క్రిస్మస్. అది క్రీస్తు బర్త్డే అవ్వచ్చు. పూజించారు, ఆరాధించారు, తమ హృదయపూర్వకంగా గుండెల నిండా సంతోషం. మరి ఎలాగంటే మరి ఆ ఆరాధన, అది నిజమా ఆరాధన చెప్పడానికి కూడా ఒక మాట ఉంటుంది. వాళ్ళ గుండెల నుంచి ఉప్పొంగిన ప్రేమ, అంటే అత్యానంద భరితులైన మాట కూడా కనబడుతుంది. అసలు మనం ఆరాధించేటప్పుడు ఆనందంతో కూడా ఆరాధిస్తాం, ఆనందం సంతోషిస్తాం. ఆ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న ఆరాధన కనబడుతుంది ఆ జ్ఞానుల దగ్గర నుంచి. దేవుని పిల్లల క్రిస్మస్ జరిగిందండి. చాలామంది మనలో కూడా బైబిల్ బాగా తెలిసిన వాడు క్రిస్మస్ అనే పదం లేదండి అంటారు. ఉంది, ఎదుగో చూడండి, అక్కడ క్రిస్మస్ జరిగింది. అయితే హ్యాపీ క్రిస్మసా? హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. జరిగింది క్రిస్మస్. కానీ వాళ్ళు ఆ ప్రభువుని, ఆ క్రీస్తుని చూశారు కదా, ఆరాధించారు కదా. వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు వాళ్ళ దగ్గర చెప్పండి. ప్రభు ఎలా ఉన్నాడు? శిశువుగా పసిబాలుడుగా ఉన్నాడు. ఆయన్ని చూసి వారు ఆనందించారు, స్తుతించారు. మంచిది. వారి కంటికి ఆ రోజు భౌతికంగా ప్రభు ఎలా కనిపించాడు? శిశువులా కనిపించాడు. ఈరోజు మనం పసురుపాకేసి ఆ పసురుపాకులో మళ్ళీ పసిబాలు వేసి పెట్టి మనం కూడా క్రిస్మస్ చేస్తాం. ఇప్పుడు పసుబాళ్ళలో కూడా వేసిస్తారు చెప్పండి. వాళ్ళు చేశారంటే వాళ్ళ భౌతికంగా వాళ్ళున్న సమయంలో వాళ్ళు చూసిన యేసుక్రీస్తు పసిబాలుడు. కానీ నువ్వు ఇన్నాళ్ళకి 2023 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఇంకా పసుపాకుల్లో బాలేసిన పెడతావేంటి? ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన ఎలా పూజించాలి, ఆయన అసలు పుట్టి ఆయన చేసినటువంటి ఆ మోక్షము, ఆ కళ్యాణం ఏంటో విషయం నువ్వు గ్రహించిన దాటి స్థాయిని మించి ఉన్న తరాల్లో ఉన్నావు. అందుకు మించి నువ్వు చేయవలసింది ఆరాధన, దానికి మించి చేయవలసిన స్తుతి మర్చిపోయి మరలా పసిబాలను మళ్ళీ పడుకోబెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇదే క్రిస్మస్. గమనించండి. మరొక విషయం చూద్దాం. ఏంటంటే జ్ఞానులు ప్రభు శిష్యుని, అదే ఆ శిష్యుని అయితే యేసుక్రీస్తు వారిని చూశారు. ఏమనుకున్నారు వాళ్ళ మనసులో చెప్పండి? ఏం ఊహించి వచ్చారు వాళ్ళు? హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఏమని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రంలో చూసి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. అబ్బో, మర్చిపోరేంటి? అయ్యో, యూదులకు రాజుగా చూస్తుంది శిశువునే, వాళ్ళునే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాజు, ఈజ్ అ కింగ్, రాజు అనుకున్నారు. ఇప్పుడు ఆ రాజు మనం రాజుగా చూసామా, ఇంకా పశుపాలుగా చూస్తున్నాం మనం? వాళ్ళ శిశువుగా చూసారంటే శిశువుగా ఉన్నప్పుడే రాజును ఊరికి చూస్తున్నారు. కానీ ఇప్పుడు రాజు వచ్చిన తర్వాత మనం శిశువు చేసేస్తున్నాం మనం. ఆ రాజు ఎవరో, ఆ రాజు ఏం చెప్పాడో, ఆయన పరిపాలన ఏంటో, ఆయన పరిపాలన ఉన్నటువంటి విధి విధానాలు ఏంటో, ఇవి కదా నువ్వు ఆరాధించవలసింది, ఇది కదా నువ్వు పాటించవలసింది, ఇది పాటిస్తూ కదా నువ్వు ఆరాధించి స్తుతించవలసింది. దాన్ని క్రిస్మస్ అంటారు. మన క్రిస్మస్ వేరు, జ్ఞానుని క్రిస్మస్ వేరు. మన క్రిస్మస్ వేరు, ఆ రోజు మరియా యోసేపుల క్రిస్మస్ వేరు. ఈరోజు క్రిస్మస్ అర్థం సరిగా క్రైస్తవులను మనకి సరిగా అర్థం కాదు. అందుకే వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు మన గురించి. దేవుని పిల్లరా, ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని రాజు అనుకున్నారు. అయితే మరి ఆ కష్టాన్ని, బాధని, వ్యాధిని భరించినటువంటి ఆ తల్లిదండ్రులు, దంపతులు మరియా యోసేపులు ఏమనుకున్నారండి? మరియా యోసేపులు ఏమనుకున్నారు చెప్పండి?
మరియ యేసువులు ఏమనుకున్నారో ఒకసారి గ్రంథంలోకి వెళ్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనంలో మరియమ్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతుంది. చూడండి ఏమంటుందో 52లో. సింహాసనములను బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి కొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసిను. చూడండి, అంటే ఈ మరియమ్మ పాట పాడుతూ, మరియమ్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో తను ఒక గీతాన్ని పాడుతూ సంతోషంతో ఉంటుంది, ఇదిగో బలవంతులను సింహాసనం అధికారులను కొట్టివేసి ఇదిగో మాలాంటి పేదవారిని నిలబెడతాడు, అలాంటి రక్షకుడు నాకు పుట్టబోతున్నాడు అంటుంది. యేసు కూడా అదే, ఇదిగో మీ ప్రజలను రక్షించేవాడు రక్షకుడు పుడుతున్నాడు, అతడు గొప్పవాడే యాకోబు వంశస్థులను యుగయుగములు పరిపాలించినటువంటి. ఓకే, వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే బలవంతులను అధికారులను పడద్రోసి దీనిలైన మాకు ఆ పరిస్థితిని లేదా ఆ స్థితిని మార్చగలిగే ఆ రక్షకుడు మాకు పుట్టబోతున్నాడు అని వీళ్ళు భావిస్తున్నారు. బాగుంది. అంటే ఆ రోజుల్లో ఎవరెవరు యేసుక్రీస్తు గురించి ఎలా ఊహించారు అనే విషయం మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. జ్ఞానులైతే ఆయన రాజుగా ఊహించుకుంటున్నారు, వీళ్ళైతే ఇదిగో మమ్మల్ని ఈ దీనస్థితి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి, హెచ్చు స్థాయిలోకి మమ్మల్ని నిలబెడతాడు, మమ్మల్ని రక్షించే రక్షకుడని వీళ్ళనుకుంటున్నారు. అలాగే దేవాలయంలో సేవ చేస్తున్నటువంటి, మందిర సేవ చేస్తున్నటువంటి అన్న సుమియోను అనే 2 బుద్ధులు ఉన్నారండి, వృద్ధులు. వాళ్ళు ఎలాగ చూస్తారు యేసుక్రీస్తు వారిని? చేతులతో పట్టుకున్నాడు సుమియోను. పట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒక మాట. అదే లూకా సువార్తలో 32వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. అన్ని జనులను నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆయన ఎలా ఊహించుకుంటున్నాడు? సుమియోనును అన్న అనే ప్రవక్త ఆ మందిర దేవాలయంలో ఉన్నటువంటి నిత్యము సేవ చేస్తున్నటువంటి వాళ్ళు దేవుని ప్రవచనం మేరకు ఈయన ఎలా ఊహించుకుంటున్నాడంటే యేసుక్రీస్తుని చూడగానే ఇదిగో నాయనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, అన్ని జనులు అంటే అందరూ కదా, ఇజ్రాయేల్ అంటే కొందరే కానీ అన్ని జనులు అంటే అందరూ, అంటే ఈ ప్రజలందరికీ ఒక వెలుగుగా అంత మాత్రమే కాదు, నా జనాంగానికి అంటే నా సోజనులకు అంటే ఇజ్రాయేల్ జనాంగానికి ఘనతగాను అంటే మహిమగాను, అంటే మమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితి తీసుకెళ్తావు, అలాగే అందరూ కూడా వెలిగిస్తావు, అలాంటి రక్షకుడిని నా కళ్ళ ముందు చూపించాను ఆయనని అతను తన ప్రవచనాన్ని తనకున్నటువంటి దర్శనాన్ని పెట్టి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కూడా ఏమనుకుంటే ఇజ్రాయేల్కి ఏదో ఉన్నతమైన స్థాయిని ఇచ్చేవాడుగానే ఊహించుకుంటున్నాడు. ఎవరు? ఆ అన్నయ్య ప్రవక్త అయినటువంటి సుమియోను. అయితే మరొక వృద్ధ దంపతులు ఉన్నారు. ఎవరు మరొక వృద్ధ దంపతులు ఎవరండి చెప్పాలి? క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వృద్ధ దంపతులు జకరియా, ఎలిజబెత్. ఆవిడ ఏమనుకున్నారంటే ఎలిజబెత్ అయితే అనుకుంటుంది, ఇదిగో నా ప్రభువు తల్లి నా కళ్ళ ముందుకు వచ్చుట ఇది ఎలా సంభాప్తమయ్యను అని ఆవిడ మురిసిపోతుంది. ఎవరు? ఎలిజబెత్. ఎందుకంటే అమ్మా నాకు రక్షకుడు పుట్టబోతాడని దూత చెప్పాడు అనగానే పొంగిపోతుంది ఆవిడ. పొంగిపోతూ నా ప్రభు తల్లి నా ముందుకు వచ్చిందా, ఇది ఎంత భాగ్యము అంటుంది. అంటే ఆవిడ కూడా రక్షకుడు నా ప్రభువు అన్నట్టుగా భావిస్తుంది. అయితే అతని భర్త అయినటువంటి జకరియా గారు ఏమంటారంటే ఒకసారి చూద్దాం. జకరియా గారు మాట్లాడుతున్న మాట నాకు మాట చూడండి. తన పరిశుద్ధ నిబంధనను అనగా అంటే ఆయన కూడా ప్రవచనాన్ని మాట్లాడుతుంటాడు. నా పరిశుద్ధ తన పరిశుద్ధ నిబంధనను అనగా ఆయన తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులై ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయన
సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. ఈ రక్షణ కలుగ చేసెను. ఏమంటాడండి? శత్రువులందరినీ ఓడించి వాళ్ళందరూ కూడా తొక్కి మనందరూ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ముందు నిలబెట్టడానికి ఇదిగో ఈ రక్షణ కార్యక్రమాన్ని ఇదిగో మేము కనులారా చూసేటకు దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇది అబ్రహాంకి ఎప్పుడో ప్రమాణం చేసిన దేవుడు, అబ్రహాంకి ప్రమాణం చేసి ఆయన అనుగ్రహించినటువంటి ఈ రక్షణ కార్యము అని ఆయన కూడా భావిస్తున్నాడు. ఎవరు? ఈ ఎలిజబెత్, జకర్యా కూడా వాళ్ళు కూడా అంటే ఈ శత్రువుని సంహరించి లేదా శత్రువుని అనుగదొక్కి మరొక అద్భుతమైన ఆహార్యాన్ని లేదా స్థితిగతుల్ని మాకు అనుగ్రహిస్తారని వీళ్ళు కూడా భావిస్తున్నారు. ఇది ప్రవచనం అంట, ఇది మూలోపదేశం అంట వీళ్ళు భావిస్తున్నారు. మరొక గుంపు ఉన్నారు, యేసుక్రీస్తు వారిని ఎవరు ఏ కోణంలో చూస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో మరొక గుంపు ఎవరు? గొర్రెల కాపరులు. అవునా? వాళ్ళకేమొచ్చింది వర్తమానం? వాళ్ళకేమొచ్చింది? ఇదిగో మీకు గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పురమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. వాళ్ళకు వచ్చిన వర్తమానం ఏంటి? ఈయన రక్షిస్తాడో, లేకపోతే సింహాసనాన్ని ఇస్తాడో, లేకపోతే శత్రువుని చంపుతాడో, లేకపోతే మమ్మల్ని ఏరతాడో అన్నది పక్కన పెడితే ఈయనటికి సంతోషము సమాధానము ఇచ్చేటువంటి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అని వాళ్ళకు అనుమానం. బాగుందండి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రభు గురించి వారు వారి ఆలోచన చూడండి ఎలాగుందో. తల్లి మరియా యేసుకులు అంటే వారి దంపతులిద్దరు కూడా వారి ఆలోచన వేరుగా ఉంది, వీళ్ళ ఆలోచన మరొకలా ఉంది, మరొక ఆలోచన మరొకలా ఉంది. మొత్తానికి ఏదేమైనా వీళ్ళందరూ కూడా మమ్మల్ని రక్షించి మమ్మల్ని పరిపాలిస్తాడు అన్నటువంటి ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు. అయితే గమనించండి, ఈయన మమ్మల్ని పరిపాలించే రక్షకుడు, మమ్మల్ని ఏలేటువంటి నాయకుడు, అంత మాత్రమే కాదు మాకు రాజు అని భావిస్తున్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ముందు అనేక మంది రాజులు వచ్చారా? ఉన్నారు కదండి. యేసుక్రీస్తు ముందు రాజులు పరిపాలించారా? ఇజ్రాయెల్ని సుమారుగా 39 మంది రాజులు పరిపాలించారు క్రీస్తుకు ముందర. చివరి రాజు యేసుక్రీస్తు వారే, 40వ రాజు గారు. అయితే ఈ రాజు గురించే ఎందుకు ఎదురు చూడాలి? ఈ రాజు గురించే వీళ్ళు ఎందుకు ఇన్ని బాధలు పడాలి? ఈ రాజు గురించే ఎందుకు వీళ్ళు పడిగాపులు కాసుకుంటూ ప్రవచనాలు నెరవేరిపోయి మా భక్తులు మా పితరులతో మాట్లాడిన దానికి నెరవేర్పుగా ఇదిగో ఈ రక్షణ కార్యక్రమం మా కన్నులారా చూపించవనాయనని ఈ రాజు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు సంతోషిస్తున్నారు? చెప్పండి. ముందర దావీదు, లేకపోతే హిజ్కియా, లేకపోతే చాలామంది సౌలు మహారాజు, చాలా 39 రాజులు ఉన్నారు కదా. ఈ రాజులకు కాకుండా కొత్తగా ఉన్నటువంటి ఈ గొప్పతనం అయితే వేరు ఏంటి చెప్పండి, ప్రత్యేకత ఏంటి చెప్పండి. యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనాల గురించి వాళ్ళ అత్యానందపడుతులు ఎందుకు అవుతున్నారు చెప్పండి. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మా ప్రభువు మమ్మల్ని ఇచ్చే రక్షకుడు, మా శత్రువులను ఓడించి మాకు సింహాసనాన్ని అందిస్తాడు, బలవంతులు కొట్టేసి దీనిని మాకు అనుగ్రహిస్తాడు. దీనికోసం కదా చూస్తారు వీళ్ళందరూ. అవునా కదా చెప్పండి. అంటే అయినా చాలామంది బలవంతులైన రాజులు, దావీదు లాంటి వారు, సౌలు మహారాజు లాంటి వారు, హిజ్కియా లాంటి వారు కూడా పరిపాలించారు. అలా పరిపాలించిన రాజులు బలంగా పరిపాలించలేదంటే వాళ్ళు బలంగా పరిపాలించారు. మరి ఈయనలో ఉన్న బలం ఏమిటి? ఈయనలో ఉన్న ప్రత్యేకమైన బలం ఏంటంటే మీరు గమనించండి, మనం మామూలు మనుషులం కాదు. ఏమండి? చాలా దూరంగా ఆలోచిస్తాం మనం. ఏంటి దూరంగా అంటే మంచిగా పరిపాలించే రాజు ఎంతకాలం ఉండాలి? ఒక 5 సంవత్సరాలు సరిపోద్దా? 6 సంవత్సరాలు సరిపోద్దా? 10 సంవత్సరాలు సరిపోద్దా? చెప్పండి. ఎంతకాలంలో కోరుకుంటారు మీరు? జీవితాంతం ఉండాలని మీరు ఆశిస్తారు. ఇది మీ స్వార్థమైనా కాదు చెప్పండి. వీళ్ళు ట్రిక్ ఏంటనుకుంటున్నారు? ఈ రాబోతున్న రాజు అంట ఎలాంటి రాజు అంటే దావీదులాగా కొంతకాలం పరిపాలించి చచ్చిపోయేవాడు కాదు, సౌలులాగా కొంతకాలం పరిపాలించి చనిపోయేవాడు కాదు. మిగతా 39 రాజులు కూడా ఎంత కాలం పరిపాలించారో ఆ పరిపాలించిన కాలంలో తనువు చాలించే రాజు కాదు. ఈ రాజు ఎలాంటి వాడంటే ఈయన యుగములు పరిపాలించే రాజు. అది పట్టుకున్నారు. ఏంటంటే ఇదిగో ఈయన ఉన్నాడంటే
మమ్మల్ని రక్షించడమే కాదు కానీ నా జీవితాంతం కూడా ఈయన నాతో పాటు ఉంటాడు. అంత మాత్రం కాదు, ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఇక చావేనటువంటి పరిపాలన మాకు శాశ్వత కాల పరిపాలన అనుగ్రహిస్తాడు అని ఈయన గురించి తైతక్కలాడేస్తున్నారు ఆ రోజులున్న జనాంగం. తెలిసింది ప్రవచనం కూడా ఉంది. ఇదిగో యూదా బత్లెహేమ ఎఫ్రతా, నువ్వు యూదా ప్రధానంలో అల్పమైన దానము కాదు కానీ ఇజ్రాయేలు ఏలబోవు రాజు నీలో నుంచి వస్తాడు. ఆయన శాశ్వత కాలం మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన మమ్మల్ని ఏలతాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అందుకండి ఎక్కడి నుంచో తూర్పు దేశపు జ్ఞానులు పరుగున ఎందుకు ఊరకనే రాలేదు కదా, జ్ఞానవంతులైనటువంటి జ్ఞానులు ఎందుకు వచ్చారంటే ఈయన రాజ్యము అంతము లేనిది. ఏంటంట? అంతమే లేనిది. అంతము లేని రాజ్యము ఉన్నంటే నువ్వు కూడా అంతము లేని వాడివే. అంటే నిత్యము చిరంజీవులుగా బతికేద్దాం ఉద్దేశంతో ఆయన చూడగానే గంతులు వేసేస్తున్నారు. ఎవరు? జ్ఞానులేటి, ఓ పక్కన తల్లి అయిన మరి ఏంటి, ఆయన భర్త అయిన యోసేపు ఏంటి, వీళ్ళందరూ కూడా దేని గురించి అంట? రాజ్య పరిపాలన ఎలాంటిదంటే మళ్ళీ అత్యానందమైనటువంటి ఉన్నతమైన సింహాసనాలను కూర్చోబెట్టి మమ్మల్ని పరిపాలిస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళని శత్రువులందరూ కూడా పడద్రోసి మమ్మల్ని అక్కడికి ఎక్కిస్తాడు. ఇప్పుడు దాకా ఎంతో చీకటి బతులు బతికము, అవన్నీ కూడా సమస్య పోతాయి. ఇక నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమైనట్టుగా భావిస్తూ ఈయన రాగానే లేఖలు నెరవేరిపోయాయి, నా గర్భాన ఆ భాగ్యం దక్కింది అని కంగారు పడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. ఎవరంటే ఆ క్రిస్మస్ దినాడు, క్రీస్తు రాకడ దినటువంటి భక్తులు. ఏమండి, ఈరోజు క్రైస్తువులుగా మనం ఏమండి క్రీస్తుని ఎలా కనిపెడుతున్నాం? మనం ఏమనుకున్నా చెప్పండి ఒకసారి. వాళ్ళందరూ కూడా రాజ్యము ఇస్తాడు, ఆ రాజ్యంలో నేను శాశ్వత కాలం ఉంటాను, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, మాకు బాధలు కష్టాలు ఏమి ఉండవు, సంతోషంగా ఉంటామని వాళ్ళు అనుకుని ప్రభు గురించి ఎదురు చూశారు. ఆ ప్రవచన గీతాన్ని గలమెత్తి పాడారు. ఈరోజు క్రైస్తులుగా మనం దేనికోసం చూస్తున్నాం చెప్పండి? క్రిస్మస్ చేసుకున్నా, క్రీస్తుని ఆరాధిస్తున్నా మనం దేనికోసం చెప్పండి? చెప్పాలి. మనం ఎందుకు చూస్తున్నాం ప్రభుని? బాలియస్గా తొట్టులు పెట్టి మీరు ఆరాధించిన రాజులకు రాజని ఆయన్ని ఆ సింహాసనం కూర్చోబెట్టినటువంటి క్రీస్తుని ఆరాధించిన మనం దేనికోసం చూస్తున్నాం చెప్పండి? ఈ లోకంలో చక్కగా జీవించడానికి ఇంక శాశ్వత కాలం అనేది మనకి పెద్ద కౌంట్ ఉండదులే. పరలోకము నిత్యజీవము అనేది కౌంట్ మనకు ఉండదు. కానీ ఈ జీవితం ఆల్రెడీ శాశ్వతం, కొంచెం గొప్ప ఉంది, 34,000 ఏదో గడిచిపోయాయి, ఈ మిగతా కాలం కూడా నాయన నెమ్మదిగా నడిపించే ఏ రోగం లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ బాధ లేకుండా ఇక నీ సన్నిధిలో పడి ఉంటాను, ఇంకా అన్నీ ఇచ్చే. ఇందుకోసం మనం ప్రభువుని చూస్తున్నాం. అవునా కదా చెప్పండి? పండుగలు బాగా చేస్తే బాగా ఆశీర్వదిస్తారని చక్కగా ఆ క్రిస్మస్ దినం వచ్చేసరికి ఇంకా అంగరంగ వైభవంగా మనం ఆ పండుగ చేయడానికి ఎంత ఇష్టపడతామో ప్రభువుని మనం ఇలా చూస్తున్నాం. ఆ రోజేమో నిజమైన క్రిస్మస్ దినాలలో వాళ్ళు అలా చూశారు. అంటే మా ప్రభు మమ్మల్ని ఏలే రాజు, మా ఏలిక, శాశ్వత కాలం పరిపాలించేవాడు, మమ్మల్ని యుగ యుగములు ఏలేవాడని వాళ్ళు చూస్తే, ఈరోజు మన యుగ యుగాలు పక్కన పెట్టి కానీ ఒక్క ఈ ఆయుష్లో మనం చూస్తే చాలు, చిన్న చూపు చూడయ్యా అన్నట్టుగా మనం బతికేస్తూ ఉంటాం, అలాగే ఆరాధిస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరికీ అత్యుత్తమంగా ఒకే ఒక్కడండి, ఒకే ఒక్కడు కరెక్ట్గా చెప్పాడైనా. ఆయన ఎవరో ఏంటో, ఏం చేయబోతాడో, ఏం చేస్తాడో ఒకే ఒక్క ఆయన. ఎవరైనా చూసాను? ఆయన కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్న ఆయనే. ఎవరైనా? ఒకే ఒక్కడు. అర్జున్ కాదండి. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? సౌండ్ వచ్చింది. బాప్తిజం ఇచ్చి యోహాన్, జాన్ ద బాప్టిస్ట్. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఏమని తెలుసా? ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని కూడా ఇప్పడానికి నేను అర్హులను కాను. ఇదిగో ఈయనే ఆయన, నేను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చానో ఆయనే ఈయన. మా రాజు నన్ను ఏడతాడు, నన్ను చావలేకుండా నన్ను కాపాడతాడు, నిరంతరం నన్నుగో ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇవేమీ చెప్పట్లేదైనా, ఎందుకంటే అవి ఆశించలేదు, అలాగని అవి పొందుకోలేదు కూడా ఆయన. అవునా కదా చెప్పండి? అవైనా పొందుకోండినా లేదు. కానీ ఆయనకున్నటువంటి ఒక దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం చెప్తున్నాడు. ఇదిగో నేను చెబుతున్న ఆయన సాక్ష్యం ఇచ్చిన ఎవరో తెలుసా? ఈయనే
ఏంటంటైనా లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు వస్తానంటేనా చెప్పండి. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుతానో ఆయన ఈయనే అని చెప్పాడండి. ఈజ్ ద పర్ఫెక్ట్, కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో అనుకున్నటువంటి ఆ ప్రవచనాల మేరకు తన తల్లి అయిన మరియ అవ్వచ్చు, యోసేపు అవ్వచ్చు, ఆ జ్ఞానులు అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రవక్తలు అవ్వచ్చు, ఆ సుమీన్ అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ ఏమనుకున్నారో అది కళ్ళారా చూడలేకపోయారు. పశుపాలను చూసే తెప్పచ్చు, కానీ వాళ్ళు అనుకున్నది అనుభవాలు వాళ్ళకి రాలేదు. వాళ్ళ దినాల్లో వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఏంటంటే ఆయన ఎలాగటి వాడో ఏం నుంచి వస్తున్న విషయం కరెక్ట్గా పిన్ పాయింట్ చేశాడు. ఏంటంటే పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయన పరిపాలన ఏంటంటే ఈయనొక ఏలికేంటంటే పాపమును పరిహరించుట, పాపాన్ని నుంచి రక్షించుట. ఏమండి, పాపాన్ని నుంచి రక్షించుటకు ఆయన పుడుతున్నాడు అనే విషయాన్ని ఈయన మాత్రం పాయింట్ వచ్చేసండి. యోహాను సువార్త 1:29. ఈ మాట తల్లి అని మరియకు యేసేపు తెలియదండి? తెలుసా తెలియదా చెప్పండి? పాపం నుంచి రక్షిస్తాడన్న మాట తెలుసా తెలీదా? వచ్చి యోసేపుకుని మరియ కూడా ఏం చెప్పినట్టు, ఇదిగో తన ప్రజల పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టమండి? యేసు అని పేరు పెట్టుకోండి. యేసు అన్న మాటకు రక్షకుడు అంటే పాపాల నుంచి పరిహరించడానికి పుడుతున్నాడయ్యా అనే విషయం ఆల్రెడీ మరీకి యేసుకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అది అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఇంకా ఏం చూస్తున్నారంటే వాళ్ళు, ఇగో సింహాసనం పడగొడతాడు, దీనిలైన మమ్మల్ని ఆ సింహాసనం మీద ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థాయిని ఇస్తాడు, యుగములో పరిపాలిస్తాడు, మేము అందులో శాశ్వత కాలము ఏం చేస్తాం? జీవిస్తాం, ఇక చావే ఉండదు మాకు. అలాంటి గొప్ప రాజు పుట్టబోతున్నాడని చెప్పి ఆవిడ పాటలు పాడుతుంది. అలాగే జకరియా, ఎలిజబెత్ కూడా పాటలు పాడుతున్నారు. ఈరోజు క్రైస్తవుని మనం కూడా ఆయన నమ్ముకుంటే మాకు అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పి మనం కూడా పాటలు పాడుతున్నాం. అందుకే సాక్ష్యం చెప్తున్నాం, అందుకే ఆరాధిస్తున్నాం. కానీ ఒకే ఒక్కడు బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడంటే ఈయన పాపం నుంచి పరిహరించేవాడు అనే విషయం గమనించండి. ఎందుకు ఈ మాట అన్నాడు? పాపం ఉంటే ఏమవుతుంది? పాపాన్ని తీసివేయకపోతే ఏమవుతుంది? అసలు రాజుగా పుట్టే ఈయన అసలు పాపానికి రాజుకి సంబంధం ఏంటి? రాజు అంటే చాలా ఉన్నతమైన స్థాయి కదండి. రాజు అంటే సింహాసనాన్ని అధిరోహించేవాడు, లేదంటే రాజు అంటే అంత టీవీగా ఉన్నతంగా ఉండేవాడు. అలాంటి వాడు ఈ పాపానికి సంబంధించిన ఆయన పుట్టడం ఏంటి? ఆలోచించండి. ఒకవేళ ఏదైతే ఊహించారో దీన్ని పొందుకున్నారంటే వీళ్ళ జీవితంలో ఎక్కడ పొందుకోలేదు. అది ఆ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి తన తల్లి కానీ, తన భక్తులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదైతే ఊహించారో అది ఏం పొందుకోలేదు వాళ్ళు. ఖచ్చితంగా ఏది నిజం అంటే వాస్తవం ఏంటంటే ఆయన పాపము నుంచి రక్షించడనేది నిజము. అయితే ఏనికి రాజు అయ్యి అంటే పాపం నుంచి రక్షించే రాజు. దేవుని పిల్లరా, ప్రజల పాపం నుంచి రక్షించే రాజు. మనకి ఆశీర్వాదాలు ఇవ్వడమో, లేకపోతే మనకు ఏదైనా ఆయన ఆదరణ ఇవ్వడమో, ఆ రాజ్యంలో మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని, ప్రతి పదార్థములను, ప్రతి వస్తువులను మరీ మంద కదా మంచి పదార్థాలు ఇస్తాడంటే ఆయన అందా మంచి పదార్థాలు అంటే మన కుటుంబంలో ఏవైతే ఉన్న రేషన్ ఏవైతే ఇస్తాడో అలాంటివి ఇస్తాడో అనుకోవచ్చు కదా. కానీ ఈ రాజు ఏంటి? పాపం నుంచి పరిహరిస్తాడంటే ఆ పాపం నుంచి పరిహరించేవాడికి రాజు ఏంటి టైటిల్? మీరు గమనించండి దేవుని పిల్లలు. అసలు ఈ పాపము నుంచి మనిషిని విడుదల చేయవలసిన పరిస్థితి ఎందుకు? చాలా స్పష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఇదిగో మనుషులందరూ పాపము చేసి ఎక్కడంట దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ మహిమ అంటే ఆ శాశ్వత కాల రాజ్యం ఏదైతే ఉందో, ఆ నిత్య ఆనందమైన రాజ్యం ఏదైతే ఉందో, యుగయుగమును పరిపాలించే రాజ్యం ఏదైతే ఉందో, ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. దేనివల్ల అంటే పాపము వలన.
అంతేగాని శత్రువుల భయం వల్ల కాదు, అది ఇరుగు పొరుగు వాళ్ళ భయం వల్ల కాదు, లేకపోతే నీకు వచ్చిన అనారోగ్యం వల్ల కాదు, నీకేదో ఆకలి దప్పుల వల్ల కాదు. ఇది పొందుకుపోవడం పాపం వల్ల పొందుకోలేకపోతున్నారు. ఆ పాపం నుంచి విడుదల పొందించడానికి ఆయన పుడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించినవాడు, గుర్తించినవాడు ఒకే ఒక్కడెవరంటే బాప్తిజం ఇచ్చేవాడు. మొదటి శతాబ్దం నుంచి ఇప్పుడు దాకా కొనసాగిస్తున్నటువంటి క్రైస్తవులను మనం కూడా ఈరోజు పాపం నుంచి విడుదల కలిగించాడన్నది తెలియదు మనకి. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఆ కార్యం జరిగింది. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజుల్లో మాకు పెళ్ళి అయ్యేదని. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే ఇదిగో మేము ఇల్లు కట్టుకున్నామని. ఇవే చెప్తాం. మనం ఇందుకోసమే ప్రభువుని నమ్ముకుంటున్నాం. కానీ ప్రభువు నిజంగా వచ్చింది ఆయన రాజుగా, రారాజుగా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది తెలుసా? పాపం మీద రాజుగా. దేవుని పిల్లరా గమనించండి, ఈ పాపం నిజంగా ఈ మాట క్రైస్తవులుగా, యథార్థవంతులుగా, దేవుని సేవకులు ఎవరైనా సరే మీ పాపం నుంచి విడుదల కలిగిస్తాడు ప్రభువుని నమ్ముకోండి అని అంటే ఒక్కరు కూడా చెప్పండి ఒప్పుకోరు. ఎందుకంటే మనం కూడా ప్రభువుని నమ్ముకుంటామో నీ పాపాలు పోతాయంటే మనం ఒప్పుకోం. మనకంటే ప్రభువుని నమ్ముకుంటే మాకు ఏదైనా వస్తుందంటేనే మనం వస్తాం. ప్రభువుని నమ్ముకుంటే మనకి ఏదైనా కలుగుతుందంటేనే ప్రభు ఆ సంఘానికో లేకపోతే ఆ దైవజన దగ్గరకు వస్తుంది తప్పించి. కానీ మీ పాపములు పోతాయంటే ఇది ఎక్కడ ఆశీర్వాదం అండి బాగుంటాం. ఇది ఒక ఆశీర్వాదం అనుకుంటాం. వాళ్ళు కూడా అలాగే ఆలోచించారండి. అసలు ఈ పాపం నిజంగా ఈ పాపం పోతుందని అన్నట్టుకండి బయటికి వెళ్ళి సువార్తకి యాత్రలు మనం వెళ్ళి మైక్ పట్టుకుని వెళ్ళినా ఎవరికైనా సువార్త చేసినప్పుడు మీ పాపాలు రక్షించబడతాయి, శాశ్వత కాల జీవితాన్ని మీకు వెళ్తారు, రండి ప్రభువు నమ్ముకుని అంటే మీ క్రైస్తవుతో వచ్చిన చిక్కు ఇదేనండి అంటారండి. మీ క్రైస్తవులతో వచ్చిన బాధ ఏంటంటే మాకు పడనటువంటి విషయం ఏంటంటే ఇదే. ఏంటది? మాట్లాడితే మీరు పాపులు అంటారు, మాట్లాడితే మీరు పాపులు అంటారు. మేం పాపులు ఏంటి? ఏమండి మీకు అర్థమవుతుందా? బయట ప్రదేశాలకు వెళ్ళండి, అందరూ అడుగుతున్నప్పుడు ఏదైనా మాట ఇలాంటి ప్రభు సువార్త గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని నమ్ముకొని మీ పాపాల నుంచి రక్షించుకుని అని అడిగితే ఇదిగో ఈ మాట ఈయన వెంటనే కోపడిపోతారు. అన్ని జనులు అయితే అంటే ప్రభువుని నమ్మడం అయితే ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. మేము పాపులమా? ఎందుకంటే మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు దేవునికి ఆ సర్వేశ్వరుడు, ఆ దేవుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మాకు అన్ని సక్రమం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మాకు ఏ లోటు లేదు. మమ్మల్ని పాపులని ముద్ర ఎందుకు వేస్తున్నారు మీరు అంటారండి. మమ్మల్ని పాపులని ముద్ర ఎందుకు వేస్తారు? నేను ఎవరిని హత్యించలేదు, నేను ఎవరిని వ్యభిచరించలేదు, ఎవరిని దోచుకోలేదు, ఏ దొంగతనాలు చేయలేదు, ఎవరిది కాజేయలేనప్పుడు మేము పాపులు ఎలాగవుతాము? మీరు ప్రత్యేకంగా వచ్చి సువార్త పేరుతో వచ్చి మీ ప్రభువును మాకు తెలియడంలో వచ్చి మీరు ఏం చేస్తారంటే పాపులను ఒప్పుకోండి, మీ పాప నుంచి రక్షించబడతారు, ఆ నిత్య జీవనంలోకి వెళ్తారు అనే విషయం మనం చెబుతూ ఉంటాం. కానీ ఎవ్వరూ ఒప్పుకోరండి మాట. ఏమండి నిజంగా మనుషులందరూ కూడా పరిశుద్ధులేనా? ప్రజలందరూ పరిశుద్ధులేనా? ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులేనా? చెప్పండి. అలాగైతే యేసుక్రీస్తున్నారు ఏమన్నాడండి? మీలో ఎవడైనా పాపము లేనివాడు ఒక రాయి ఈమె మీద వేయండి అన్నాడండి. మీలో పాపం వచ్చినవాడు ఒక రాయి తీసి ఆమె మీద వేయండి అన్నాడండి. వేయగలిగారా? అంటే అర్థం ఏంటి? అందరూ పాపులే. కానీ ఈ మాట మనం ఒప్పుకోం. మనం కాదు కదా, బయట వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఈ మధ్యన మన క్రైస్తవుల్లో కూడా గ్రూప్ బయలుదేరింది. ఎవరంట? ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు. మేము పాపులం కాదు పరిశుద్ధులు అంటారు. మేము పరిశుద్ధులు, మేము పాపులం కాదు అని కొంతమంది కూడా మన క్రైస్తవుల్లో. నిజంగా అంట నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే యూ డోంట్ వాంట్ గాడ్, అంతేనా? నీకు దేవుడు వస్తుంది. నీతిమంతుడు యథార్థవంతుడైతే, నువ్వు పరిశుద్ధుడు అయితే నీకు దేవుడు అవసరం ఎందుకు? పరలోకం వెళ్ళిపోవచ్చు కదా. కానీ నిజముగా దేవుడి ముందు మనం ఒప్పుకోలేంటే నేను పాపిని, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడని యెషయా ఏడుస్తున్నాడండి. భూమి మీద ఎలాంటి వాడైనా సరే కానీ, ఎంత గొప్పవాడైనా వచ్చు, వాడు దేవుని ముందు పాపే.
ఈ లోకంలో పాపే. కాబట్టి మనందరికీ దేవుడు అవసరం. వి నీడ్ గాడ్. అంతేనండి. ఆయన యేసుక్రీస్తు కూడా ఏమన్నారు తెలుసా? నీతిమంతుల గురించి నేను రాలేదన్నాడండి, పాపుల గురించి వచ్చాను. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కదా, రోగస్తుడికి కదా వైద్యుడు అవసరం. అలా రోగులైన పాపులైన వారి గురించి నేను వచ్చాను అన్నాడు. ఆయన వచ్చాను అన్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఈ రోగంతో, అంటే ఈ పాప రోగంతో చనిపోతే మనిషి వెళ్ళేది, మనిషికి పట్టే గతి ఏంటన్న విషయం తెలుసు కాబట్టి ఆయన పాపాన్ని రక్షించే రాజుగా వచ్చాడు. పాపం నుంచి విడుదల కలిగించే రాజుగా వచ్చాడు. గమనించండి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పాపం? ఈ పాపం మన ఏలుతుందా? ఈ పాపం పరిపాలిస్తుందా మనల్ని? అంటే మనకు రాజు పాపపురుషుడా? వాడి మీద నుంచి విజయం సాధించి శత్రువులను పడగొట్టి దీనులకు అందిస్తాడు. అంటే ఈ శత్రు దేశం మీద ఆ రోమిల రాజ్యాన్ని, ఆ గ్రీకు రాజ్యాన్ని, లేకపోతే ఆ బబులోని రాజ్యాన్ని, వీళ్ళందరినీ పడగొట్టి మాకు అనుగ్రహిస్తాడని ఆ రోజు క్రిస్మస్ దినాల్లో వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన్ని ఆ విధంగా కొనియాడుతున్నారు. కానీ యథార్థమైన విషయం ఏంటంటే, ఏ పాప ఏ రాజుతో పోరాడతాడో, ఎవరు? యేసుక్రీస్తు వారు ఏ రాజ్యాన్ని ఇస్తాడో ఆ రోజు సమాజంలో ఎవరికి అర్థం కాలేదు. ఒకే ఒకడైన జాన్ ద బాప్టిస్ట్, యోహాన్ గారికి అర్థమైంది. అఫ్కోర్స్ అపోస్తలులకు అందరూ కూడా తెలుసు, అపోస్తలులందరికీ తెలుసు. మొదట్లో వారు కూడా అలా భ్రమపడ్డారు, కానీ తర్వాత నెమ్మదిగా అర్థమైంది వాళ్ళకి. అయితే ఈయన ఏ రాజో అని అర్థమైందండి, దేనికి రాజో అనే విషయం అర్థమైంది. అసలు ఈ పాపం ఎక్కడి నుంచి పరిపాలిస్తుందో, ఎక్కడి నుంచి మన మీదకి వచ్చి మన మీద దాడి చేస్తుందో, ఎక్కడి నుంచి మన మీద పరిపాలన చేస్తుందో ఒకసారి మనం చూద్దామండి. ఎక్కడంటే ఆరంభ దినాల్లోనే ఈ పాపం మన మీద ఏలిక చేస్తుందట. ఎక్కడి నుంచి? ఆరంభ దినాలలో. ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలో 6వ మాట ఏంటమ్మా? యెహోవా కయీనుతో నీకు కోపం మేలా, ముఖము చిన్నబుచ్చుకున్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. ఏంటి? నువ్వు సత్క్రియ చేస్తే యథార్థంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. కానీ నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండెను. వాకిట పాపం పొంచి ఉండంటే అర్థం ఏంటండి? మనకి ఇల్లు ఉంది కదా, మనకి ఇల్లు ఉన్నాయా మీ అందరికీ? ఇళ్ళకి వాకిలు ఉందా? ఆ వాకిల్లో పాపము ఏదైనా మనిషి అండి? పాపం ఏమైనా మనిషా? మరి నీ వాకిట పొంచి ఉండంటే అర్థం ఏంటి? దీని భావం ఏంటి చెప్పండి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు యథార్థంగా ఉంటావు, కానీ నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండనంటే అర్థం ఏంటి? వాకిట్లో లేదు, ఎక్కడుంది? వచ్చేసిందండి. ఆ మాటకు అర్థం అదే. దాన్ని వాకిట్లో పెట్టి బయట పెట్టకండి. బయట ఎక్కడో ఉన్నాడు, వస్తున్న వాడికి బంధకాలు అయినా అనకండి. ఆడి వచ్చేసాడు, వచ్చేసి ఉన్నాడు. వాకిని పాపం పొంచి ఉండెను. అంత మాత్రమే కాదు, నీ ఎడల వానికి దానికి వాంఛ కలుగును. అది ఆశతో, అది ఆతృతతో నీ మీద ఏలుబడి చేస్తుందట. చూడండి, నీవు దానిని ఏలుదువు. గమనించండి, పాపాన్ని మనిషి వెళ్తాడా, లేకపోతే మనిషిని పాపం వెళ్తుందా? కరెక్ట్, పాపము మనిషిని వెళ్తుంది. అందుకని పాపాన్ని మనిషి వెళ్ళడు. ఆ మాట ఎలా రాయించాడంటే, ఇదిగో ఆ కయ్యూలో వచ్చినటువంటి ఆ పాప స్వభావము బయట నుంచి ఆ పాప పురుషుడు అపవాది ఎలా పొంచి ఆ కయ్యంలో దూరి తన తమ్ముని ఎలా చంపాడో ఇదంతా వివరిస్తున్నాడు. నువ్వు సత్క్రియ చేస్తే యథార్థవంతుగా నా ముందు ఎక్కడ కయ్యనంటే, ఎస్ తండ్రి నేను ఉన్నాను అన్నట్టుగా సమూయేలు అంటాడు. నువ్వు ఉన్నావంటే, ఇదిగోనైనా నేను ఉన్నాను అంటాడు. అక్కడ అలా ఉన్నానన్న మాట అనలేకపోతాడు. ఏంటంటే పాపము చేశాడంటే సత్క్రియ చేయలేదు. ఎప్పుడైతే సత్క్రియ చేయలేదో పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేస్తుంది అంటే అర్థం ఏంటి? పరిపాలన చేస్తుంది.
కయ్యం దగ్గర నుంచే ఎలుబడి చేస్తుంది అనుకుంటున్నారా? కయ్యం నుంచి పాపం స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి ఎలుబడి చేసింది? వాళ్ళ పితరుల దగ్గర నుంచి మొదలైంది ఆ ఏలిక. ఎక్కడి నుంచి అండి? ఎక్కడున్నారు? ఆదాము అవ్వ అనగానే దాక్కుంటున్నారు వెళ్ళిపోయి. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు యథార్థముగా తలెత్తుకుందువు, సత్క్రియ చెయ్యని ఎడలా నువ్వు దాక్కుంటావు, పాపము నీ మీద నిలబడి చేశారు. అసలు అపవిత్రమైన క్రియ చేశారు. ఏం చేశారు? దేవుని మాట ధిక్కరించారు, దాక్కుంటారు. వెళ్ళి ఏం చేస్తావు? నీ తినవద్దన్న పండు తిన్నారా అన్న. తిన్నామనట్లేదు. మన ఆ పాపానికి మరో పాపంతో ఏమంటున్నారు? ఏమండి? నువ్వు ఇచ్చిన ఆర్డర్ ఉందే ఆ స్త్రీ నాకు ఇచ్చింది. పేరు కూడా చెప్తలేదు అప్పుడు, దెబ్బైపోడు కాబట్టి. అవ్వమంటలేదు, నారి అంటలేదు, స్త్రీ. అంటే పాడు చేసిన తర్వాత మనకి బాధ. స్త్రీ ఆవిడేమంటుందంటే ఇది మరో పక్క దూసేస్తున్నాడు సర్పం మీదకి. నువ్వు తయారు చేసిన సర్పం ఇలా చేసింది. సత్క్రియ చేసి నువ్వు తలెత్తుకుని నువ్వు తల దించుకుని దాక్కుంటారేంటి? అక్కడి నుంచి ప్రారంభమైన ఈ పాపము ఇదిగో నీ వాకిట పొంచి ఉంటుంది. పొంచి ఉండే కదా నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఏలికగా. ఈరోజు కువైట్ దేశంలో ఆల్రెడీ నూతనంగా రాజు వచ్చాడు మనని. ఆయన ఎలాంటి కానులు పెడతాడో మనకు తెలియదు. ఏంటి ఆ కానుల ప్రకారం మనం నడుచుకోరా లేదా చెప్పండి. లేదు నేను ముందు 200 కట్టాను, ఇప్పుడు 300 వేసి నేను కట్టను అనుకో. నువ్వు కట్టవా? సలాం అలైకుం అంటాడు. మాషలామా ఇంకా వెళ్ళొచ్చు సాపరావు అంటాడు. కాబట్టి ఏలిక ఎవరైతే పరిపాలన అధికారి ఏం పెడితే దాని ప్రకారం నడుచుకోవాలి. అలాగే అక్కడి నుంచి ప్రారంభమైన ఆ ఏలిక పరిపాలన ఏంటంట? పాపము ప్రారంభమైంది. ఆ పాపములో ప్రయాణిస్తూ ఆ పాపానికి ఇంత మూట చేశారు. ఎవరు? క్రీస్తు కారణకు వచ్చినప్పటికీ సకల దుర్నీతియు పాపము, సమస్త దుష్టత్వము పాపము అని భక్తులు చెబుతూనే వచ్చారు. కానీ ఆ పాపాన్ని నుంచి తొలగిపోయేటువంటి భక్తులే కనపడలేదండి. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి పనికిని మాలిన వారైరి అంటాడండి. ఎవరో పౌలు భక్తులు మాట్లాడుతూ అందరూ పనికి మాలిన వారైరి. ఎందుకంటే అందరూ పాపము చేసి, ఈ పాపము చాలా ఘోరమైనది, ఈ పాపము చాలా వేదనకరమైనది. ఆ పాపములోనే చనిపోతే మనం వెళ్ళే పరిస్థితి అధోగతి అంధకారం. అది గమనించిన దేవుడు ఇదిగో పాపులను రక్షించడానికి పుట్టినటువంటి రక్షకుడు అని భక్తులు చెప్తున్నారండి. ఈ మాటలు మనం బయటికి సమాధానం చెప్తూ ఉంటే మేము పాపులనొద్దు, మేము పుట్టుకతోటే పరిశుద్ధులము, మేము అవసరమైతే మేము అభ్యంగన స్నానాలు, హోమాలు, వ్రతాలు చేసుకుని మా పాపాలను మేము కడుక్కుంటున్నాం, మేము శుద్ధీకరణ చేసుకుంటున్నాం అని ఆ రోజు ఇజ్రాయిల్ అదే మాట అంటారు. ఈరోజు లోకస్తులు ఉన్న అన్ని జనులు కూడా అదే మాట అంటారు. మేము దినదినము లేదా వారము వ్రతాల ద్వారా, లేకపోతే నోముల ద్వారా, లేకపోతే యాత్రల ద్వారా, పుణ్యక్షేత్రం దర్శనం ద్వారా మేము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. మీరేంటి మా దగ్గరికి వచ్చి పాపులు అంటారు? మేము ఏ తప్పు చేయలేదే, ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరింట్లో కూడా కాల్చలేదు, మేము పరిశుద్ధులము, మా ఏరియాకి వచ్చి మా ప్రాంతానికి వచ్చి మీరు పాపులు అంటారేంటి అని కొడుతున్న వాళ్ళు, అలర చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఒక పెద్ద సీనియర్ ఎవాంజలిస్ట్ రవి చక్రయ్య అనేటువంటి ఆయన ఒక ప్రసంగంలో చాలా గొప్ప మాట చెప్పాడండి. మీకు తెలుసో తెలియదు కానీ మీరు యూట్యూబ్లో కూడా విని ఉంటారు. అది ఏంటంటే, ఇలా లేచి సువార్త చెప్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురైందంట. అందరూ లేచి ఇదిగో మీ ప్రభు గురించి చెప్పుకోండి, గొప్పవాడు, ఉన్నతమైనవాడు, రాజు అని చెప్పుకుంటారో ఏమని చెప్పుకుంటే చెప్పుకోండి, కానీ మమ్మల్ని అందరూ మాత్రం పాపులని చెయ్యొద్దు. మమ్మల్ని పాపులు అనేది మీకు రైట్ ఎక్కడదే? నీకేం రైట్ ఉంది? నువ్వు సువార్త చెప్పుకుంటే చెప్పుకో, లేకపోతే నువ్వు వర్షిప్ చేసుకుంటే చేసుకో, లేకపోతే నువ్వు గాస్పెల్ చెప్పుకుంటే చెప్పుకో, ఏం చెప్పుకున్నా సరే అని చెప్పుకో, కానీ మమ్మల్ని పాపి అనడానికి నీకు రైట్ ఏంటి అన్నాడండి. నాయనా నువ్వు పాపివి కాదా? సరే, నువ్వు నీతిమంతుడు? అవునండి, నీతిమంతుడిని, నేను ఎవరిని దొంగిలించలేదు, ఏది కాల్చలేదు, మా చుట్టుపక్కల అందరూ కూడా చాలా నీతిమంతులు, ఈ ఊరికి మంచి పేరుంది, అవార్డు కూడా వచ్చింది. ఎక్కడి నుంచి? ప్రభుత్వం నుంచి ఇస్తారు కదా ఒక్కొక్కసారి. వెరీ గుడ్, మంచిది.
ఒక పని చేద్దాం అయితే నేను ప్రయాణం చేసి బయటకు వెళ్తుంటారా ఫ్యామిలీతో పాటు? వెళ్తుంటాం అప్పుడప్పుడు. అయితే ఒక పని చేయండి, మీ తలుపులన్నీ కూడా ఓపెన్గా ఉంచేసి ఒక వారం రోజులు బయటికి వెళ్ళి వచ్చేయండి. ఊరికి వెళ్తూ ఉంటారు కదా చుట్టాలంటికి, బంధువుల ఇంటికి, తలుపులు గడలన్నీ తీసేసి. ఎందుకంటే యథార్థవంతులు కదా మీ ఏరియాలో అందరూ కూడా, నీతిమంతులు కదా. ఏ పరిస్థితి ఎవరు కూడా ఏ దొంగతనం చేయరు కదా, ఎవరు కూడా కాజారు కదా, అలాంటి గొప్పవాళ్ళు కదా మీ ఏరియాలో అందరూ కూడా. ఒకసారి తలుపులు తీసి అలా వీళ్ళు ఎలాగ వచ్చిండి అయ్యా ఆవిడేమంది, మొట్టమొదటిగా వెళ్ళిపోతా బీరో తెలిసి ఆవిడ వెళ్ళిపోయి అయ్యా అయ్యో నా బీరో ఖాళీ అయిపోయినట్టు. ఏంటి ఇప్పుడు నుంచో దాచుకున్నాను. అవి కాకుండా అలా ఆయనగా తెలియకుండా పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అక్కడికి వెళ్ళి తీసుకుంటాం ముందర. అక్కడ ఏమైపోయాను, పప్పు కదా పప్పుతో సహా ఖాళీ. ఏ యథార్థవంతులని మీరు ఇచ్చే కదా సాక్ష్యం, నీతిమంతులు ఇచ్చే కదా మీ ఈదులు అందరూ కూడా. మీరు ఏమైపోయింది? ఏం చెప్తామంటే మాట్లాడేదంటే పాపులు లోకంలో ఎవ్వరు కూడా యథార్థవంతులు లేదండి. మన చుట్టూ ఉన్న మన వాళ్ళే యథార్థవంతులు తెలుసా. మన సొంత నమ్ముతున్నటువంటి మన స్నేహితులే యథార్థవంతులు కాదు. అందుకే ఆటోమేటిక్గా ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఇదిగో ఈ పాపము ఎక్కడి నుంచి అంటే ప్రారంభ జనాల నుంచి ఆదాము హవ్వల దగ్గర నుంచి కూడా ఏలుబడి చేస్తుంది. వాడే రాజుగా రారాజుగా మిమ్మల్ని పరిపాలిస్తున్నాడే చెప్పండి. యేసుక్రీస్తు వరకు కూడా మాట్లాడేమంటే ఈ లోక అధికారం అంతా ఎవరి చేతిలో ఉందట చెప్పండి. నా చేతిలో ఉందండి, నా చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉన్నది? అపవాది అంటే పాప పురుషుడు, పాపానికి ఆరాధ్యుడు వాడు. అలాంటి వాడి చేతిలో ఉంది. ఇదిగో ఈ పాపంతో ఏలికగా రారాజుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ రాజుని చంపాలి, ఏ రాజుతో యుద్ధం చేయాలి, ఏ రాజుతో యుద్ధం చేసి వాడిని ఓడిస్తే నా ప్రజలు క్షేమంగా ఉంటారో చెప్పండి. మంచి పదార్థాలు ఇస్తాడంటుంది మరియమ్మ. ఏమంటుందండి? శత్రువులు పడగొట్టంట సింహాసనం ఇచ్చి మంచి పదార్థాలతో మనం పోషిస్తాడు నా రాజు అంటుంది అని పాటలు పాడుతుంది ఆవిడ. ఆల్రెడీ గబ్రియల్ దూత ద్వారా ఆల్రెడీ అమ్మ ప్రజల పాపం నుంచి రక్షిస్తాడని ఆల్రెడీ వాగ్దానం కూడా పొందుకుంది. మర్చిపోయింది ఆవిడ. మీకు అర్థమవుతుందండి? పాపం ఎంత ఘోరమైనదో, ఎంత దయనీయమైనదో, దానిలోనే మగ్గిపోతూ దానిలోనే చనిపోతే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతామో అది గమనించిన దేవుడు ఆ పాపం నుంచి విడుదల కలిగించడానికి ఇదిగో రాజు పుట్టబోతాడమ్మా. ఆ రాజు ఇదిగో యుగాలు మిమ్మల్ని వెళ్తాడు. ఆల్రెడీ ఒక యుగం వరకు అనగా నాకు ముందు వరకు కొన్ని తరాలు వేల సంవత్సరాలు వాడి పరిపాలనించాడు. ఆడి పరిపాలనలో మీరు కూడా నడుచుకున్నారు. మంచిది, చాలు, ఇంకా అయిపోయింది. ఒకరోజు రాబోతుంది, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ఈ పాపానికి విముక్తి పలుకుతాడు అని ప్రవచనం ఉంది. ఇంక చాలు, ఇక జరిగింది కాలము చాలు, ఇక నుంచి ఈ పాపానికి ఫుల్ స్టాప్ అన్నాడండి. ఆ మాట చెప్తూ చూడండి, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 15 మాట ఏమంటున్నా చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునై ఏంటమ్మా యోగ్యమైన ఉన్నది. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునై ఉన్నదని అందులో నేను ప్రధానమని చెప్తున్నాడండి. అంటే ఈ లోకంలో పాపాన్ని రక్షించుటకు, పాపం నుంచి మనుషులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పుడుతున్నాడు. అది సత్యము, అదే నిజము, ఇది అంగీకరించదగినటువంటి నిజము. ఏమండి, ఈ పాపం అండి ఆఖరికి ఏంటండి ఎలాంటి వైరస్తో కూడుకున్నటువంటి రోగానైనా మనం మార్పించుకోవచ్చు. ఆఖరికి ప్రాణాంతకరమైన వ్యాధి అనేటువంటి ఎయిడ్స్ నుంచి కూడా ఇప్పుడు ఉపశమనం పొందుకోవచ్చు. ఉందా లేదా? ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్సులిన్ వచ్చాయి. అంటే పూర్తిగా నయం కాకపోయినా దాని నుంచి మనం కాపాడుకుంటూ చావు భయం లేకుండా కూడా బ్రతకగలిగే వైద్యం కూడా వచ్చింది. దేని నుంచి? ప్రాణాంతకరమైనటువంటి రోగాలు. ఆఖరికి 2-3 సంవత్సరాలు విలువలా కొట్టుకుపోయాం. దేని గురించి?
కరుణ గురించి వచ్చిన దానికి వచ్చింది, మళ్ళీ వస్తుందంటే రానండి, మళ్ళీ వచ్చిన మళ్ళీ దొరుకుతుంది. కానీ దేనికి దొరకదు తెలిసే ముందు చెప్పండి, పాపానికి మందు లేదు, అది తెలుసు. అందుకే ఇరిమియా భక్తుల ద్వారా మాట్లాడతాడు ఏమంటే ఆ రోగము ఎంత గొప్పదంటే, ఎంత వ్యాధికరమైనదంటే, ఎంత జుగుప్సరమైనదంటే చూడండి, హృదయానికి పట్టినదంట వ్యాధి, ఆ రోగము ఘోరమైనదంటండి. ఏమంటాడండి? ఘోరమైనది, అది మహా వ్యాధి కలదంటండి, వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడెవడు? దేవుని పిల్లారా, ఈ పాప రోగాన్ని గ్రహించడం అనేది నిజంగా మనకు తెలియదేమో, కానీ మన బలహీనతను, మన రోగాన్ని గ్రహించిన ఆయన, ఇదిగో ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపం మీద యుద్ధం చేసి వాడి మీద విజయం సాధించాడు. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చిన ఆయన ఆ పాపం మీద ఏలికగా, రాజుగా ఇప్పటికీ చలమనవుతున్నాడు. అది ఆయన పరిపాలన, మీరు గమనించండి. అందుకే యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చినట్టు రాజు అనే విషయం పూర్ణ అంగీకారమైనది అంటండి, పూర్ణ అంగీకారమైనది. ఇది నమ్మకమైనది, యోగ్యమనే ఉన్నది, ప్రజలందరికీ యోగ్యమై ఉన్నది. ఆదాము నుంచి ప్రారంభించబడిన ఆ పాపము ఏలిక రాజుగా ఏలుతున్న ఆ తరుణంలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు పుట్టి ఆ పాపానికి నివృత్తి కలిగించి ఆయన ఆ పాపాన్ని నిరంతరము రక్షించే రారాజుగా మనల్ని ఏలుతున్నాడు. ఎలా వెళ్తున్నాడో చెప్పండి, పాప నుంచి ఎలా రక్షిస్తున్నాడు? పాపం నుంచి ఎలా రక్షిస్తున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాట ఏంటి చెప్పండి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. 14వ వచనం ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. యేసుక్రీస్తు వారి వాక్యం. ఆ వాక్యము ద్వారా మనని పాపమును శుద్ధీకరిస్తున్నాడు. ప్రతిరోజు ఏలుతున్నాడు. ఒకప్పుడు మన మీద వాంచగలిగిన ఈ పాపము ఆది పురుషుల దగ్గర ప్రారంభించబడిన ఈ పాపము అక్కడి నుంచి ఏలుకుంటూ మనల్ని ఏలుబడి చేస్తూ ఇంత మూట కడితే ఆ మూటనంతా ఒకే ఒక తన్నాడు యేసుక్రీస్తు వారు. తనమే కాదు, ఇంక నిరంతరం వస్తున్న పాపాల విషయంలో కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడంటే వాక్యమైన యేసుక్రీస్తు, వాక్యమైన దేవుడు మనల్ని నిరంతరము కూడా ఏం చేస్తున్నాడు? ఆ పాపపు ఏలుబడిలో నుంచి మనని ఆయన ఏలుబడిలోకి రప్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకే ఆయన వెళ్ళిపోతే అంటే ఏమంటుంది సార్? ఇదిగో నేను సదాకాలము మీతో, యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఎలా ఉంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా పరిపాలిస్తున్నాడు అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు 2000 సంవత్సరాల పైన పడింది, ఇప్పుడు ఇంకా రాలేదు కదా. ఎలా పరిపాలిస్తున్నాడు మనల్ని, ఎలా వెళ్తున్నాడంటే ఇదిగో ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యమైన ఆహారాన్ని తింటున్నప్పుడు, దాన్ని జీర్ణించుకుంటున్నప్పుడు మనం ఏమవుతున్నాం అంటే ఆయన పరిపాలన కిందకు నడుస్తున్నాము, ఆయన పరిపాలనలో మనం ఉంటున్నాము. ఏమండి, అది గుర్తించుకోవడానికి మనకు ఒకటి ప్రాముఖ్యంగా ఆచరిస్తూ ఉంటాం. ఏంటి చెప్పండి? ప్రతి వారము అదే ఏంటది? ప్రభు వల్ల ఆరాధనలో ఆయన ఏమంటే తెలుసా, రాక్షసంలా తీసుకుని ఏమంటాడంటే ఇది నా రక్తము, ఇది నా శరీరము అని చెబుతూ ఒక మాట అంటాడు. ఏమనండి? నన్ను జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు ఇది చెయ్యుడి. ఎవరిని జ్ఞాపించుకున్నట్ట? ఆయన జ్ఞాపకం అంటే అర్థం ఏంటి? ఆయన అంటే ఎవరు? వాక్యము. యేసుక్రీస్తు అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు. అంటే దేన్ని జ్ఞాపించుకోవాలి? వాక్యాన్ని జ్ఞాపించుకుంటే మనం ఏం చేస్తామంటే పాపం నుంచి విడుదల పొందుకుంటాం. వాక్యాన్ని మనం జీర్ణించుకుంటూ ఉంటే ఇదిగో మనం పాపం నుంచి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే ఈ పాపం నుంచి మనం దూరంగా ఉంటున్నామో వాక్యం మన మీద పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ పరిపాలన ఎంతవరకు సాగుతుందంటే సదాకాలము యుగ సమాప్తి వరకు ఇది కొనసాగుతుంది.
అమ్మా మరియా, ఇదిగో నీకు పుట్టబోవు బిడ్డ తన ప్రజల పాపం నుంచి ఆయనే రక్షిస్తాడమ్మా, ఆయనే రక్షిస్తాడు. కాబట్టి తనకి ఇగో యేసు అని పేరు పెట్టు. ఆయన పాపం పరిహారం అంటే ఎప్పటి నుంచి అంటే అక్కడి నుంచి శాశ్వత కాలం వరకు నేను పరిహరిస్తూ ఉంటాడు, శాశ్వత కాలం పరిహరిస్తూ ఉంటాడు. అందుకే మనం ఆయన రక్తానికి నమ్మునటువంటి ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందిస్తున్నప్పుడు నిజంగా ఆయన వాక్యం మన మీద ఏలుబడి చేస్తుంది, ఆయన వాక్యంతో పరిపాలన చేస్తున్నాడు. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఒక్క బాప్తిజం ఇచ్చే యోహానుకు అర్థమైంది. ఆ తర్వాత నెమ్మదిగా తన శిష్యులైన అపోస్తలులకు అర్థమైంది. యేసుక్రీస్తు వారు అనగానే ఒక మాట అంటాడు, నిజంగా నేను రాజునే అయితే, నిజంగా మీరు అనుకున్నట్టుగా పిలాతు నేను రాజునే అయితే నా శిష్యులు వచ్చి నీతో యుద్ధం చేద్దరు, ఎందుకంటే ఇంతలా హింసిస్తున్నందుకు నీ మీద పోరాటం చేద్దరు కదా. కానీ వాళ్ళకి అర్థమైంది ఏమని, నా రాజ్యము ఇహ సంబంధమైన ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యము, పాపం మీద యుద్ధం చేసే రాజ్యం, పర సంబంధమైన రాజ్యం. అందుకే నా శిష్యులందరూ కూడా మౌనంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పాపం మీద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి నిజంగా మనం అర్థం చేసుకోవాలి, ఆ రాజు అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడో పూర్వకాలం నుంచి ఆదాము హవ్వల దగ్గర నుంచి ప్రారంభమైన ఆ పాపము అలా ఏలుబడి చేస్తూ మనం పరిపాలిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపం నుంచి విడుదల కలిగించి ఇదిగో ఆ పరలోకానికి నడిపించేటండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా. దేవుని పిల్లరా, ఈ విషయం మనకి ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది గ్రహించారు? ఈరోజు క్రిస్మస్ దినాన పేరుతో మనం అందరం కూడా సంబరాలు చేస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాము. లేదంటే ఆయన ఏదో మన పట్ల చేసిన కార్యములను బట్టి, ఆయన మన పట్ల చేసినటువంటి ఎన్నో మేలును బట్టి ఆయన క్రిస్మస్ని పండగగాను లేదంటే అంగరంగ వైభవంగా మనం ఆచరిస్తున్నాం కదా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నా జీవితంలో ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నాలోని ఎన్నో దుర్మార్గమైన నీచ నికృష్టమైన కార్యం నుంచి నన్ను విడుదల కలిగించాడు. నేను పరిశుద్ధంగా మార్చబడ్డాను. ఆ మార్చబడ్డమే కాదు, దినదినము కూడా ఆయన పరిపాలనలో నేను ప్రతిరోజు కూడా ఆ పాపం నుంచి వైదొలుగుతున్నాను, పాపం నుంచి దూరంగా ఉంటున్నానని చెప్పుకున్నది ఎంతమందిలో చెప్పండి. అందునిమిత్తమే నేను ఆయన క్రిస్మస్ చేసుకుంటున్నాను, అందునిమిత్తమే నేను ఆరాధిస్తున్నాను, అందునిమిత్తమే ఆయన అంగరంగ వైభవంగా నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ కొనియాడుతాను అనేటువంటి సాక్ష్యం చెప్పే క్రైస్తవులు ఈరోజు ఉన్నారా చెప్పండి. పాపం అనే మాటనే రానవరు తెలుసండి. ఎప్పుడు చూసినా అది జరిగింది, ఇది జరిగింది, అది చేశాడు, ఇది చేశాడు, ఒకరికంటే మరొకరికంటే ఎక్కువగా ఘనంగా చేయడానికి మనం ముందుకు వెళ్ళిపోతాం తప్పించి. కానీ చెప్పండి దేవుని పిల్లరా, నిజంగా నేను పాపం నుంచి విడుదల పొందుకున్నాను, పాపం నుంచి విముక్తి పొందాను అనే విషయాన్ని ధైర్యంగా చెప్పుకుంటూ అందునిమిత్తమే నేను ప్రభుని క్రిస్మస్ ఆరాధనగా నేను గర్వంగా చేసుకొని చెప్పడానికి ఎవరైనా ముందర చెప్పగలరా? ఈరోజు మనకు అర్థం కాలేదు ఆయన ఎందుకు పుట్టాడో, ఏం చేశాడు అనే విషయం. ఆ రోజుల్లో కూడా ప్రవచనాలని పొరపాటుగా అర్థం చేసుకుని ఇంకా భౌతికమైన రాజ్యాన్ని లేదంటే ఒక ఆనందకరమైన సంతోషకరమైన ఒక భౌతికమైన రాజ్యాన్ని మాకు అనుగ్రహిస్తాడని కొంతమంది భక్తులు అభిప్రాయపడ్డారు తెప్పించి. కానీ నిజంగా ఆయన నమ్మిన అపోస్తులు ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు, కానీ ఆ పాప పురుషుడి భార్య నుంచి మనం తప్పిస్తే చాలు నాయనా అని ఆయన ముందు సాగిలి పడ్డారండి. అందుకే చివరికి ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 మాటలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం విడిచిపెట్టి, చూడండి 21 మాట, మొదటి అధ్యాయం 21 మాట, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 మాట, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడుచున్న మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చూడండి, సాత్వికంతో అంగీకరించండి. దేవుని పిల్లరా, ఆయన వాక్యమైనటువంటి ఆయన స్వరూపము లేదంటే ఆయన పరిపాలన అధికారము మనల్ని ప్రతి దినము రక్షిస్తుందన్న విషయాన్ని మనం గమనించినప్పుడే నిజంగా ఆ రక్షకుడు మనకు నిజమైన రక్షకుడు, మన ప్రతినిత్యము లేదా యుగములు పరిపాలించేటువంటి నిజమైన నాయకుడు, పాలకుడు అనే విషయం మనం గమనించగలిగితే నిజంగా మనం
ఆయన గుండెల నిండా నిజమైన క్రిస్మస్ చేసుకునే వారిగా ఉండగలమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన నీ కృపను బట్టి నాయన, నీ కుమారుడిగా పుట్టుక దినాలలో తండ్రి, ఆనాడు మీ గురించి సరిగ్గా అర్థం కాని భక్తులు తండ్రి ఈ భౌతికమైన ఈ రాజ్యం కోసం, ఈ భౌతికమైన జీవితం కోసం పడిగాపులు కాశారు నాయన. నీ గురించి నిజముగా నువ్వు ఎందుకు పుట్టావో తండ్రి, దేని నిమిత్తం తండ్రి మా కొరకు ప్రాణం పెట్టావో, ఏ విధంగా ఇప్పటి నుంచి తండ్రి మా శాశ్వత కాలం వరకు కూడా మమ్మల్ని పరిపాలిస్తున్నావు, దేని నుంచి మమ్మల్ని కాపాడుతున్నావు అనే విషయం నిజంగా ఈరోజు క్రైస్తవులుగా మాకు ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు నాయన. ఇదిగో పాపంలో మునుగుతూ పాపంలో తేలుతూ తండ్రి ఈ జీవితాన్ని ముగిస్తే మేము పోయే మార్గం అధోగతమైనది, అంధకారమైనది విషయం గమనించిన దేవా, మనిషిలో తీయవలసింది పాపమే కానీ మరి ఏదీ లేదన్న విషయాన్ని గమనించిన దేవా, ఆ పాపాన్ని తీసి మాకు నిజమైన వెలుగును అనుగ్రహించిన నాయన. అందుకోసమే నువ్వు పుట్టావు నాయన, అందునిమిత్తం నీ ప్రాణం పెట్టావు. ఇది గమనించిన కొద్దిమంది మాత్రమే తండ్రి నిన్ను ప్రతిదినము నీ ఆరాధన క్రిస్మస్గా పండుగగా కొనియాడిన భక్తులు ఎందరో ఉన్నారు తండ్రి. నా ప్రభు, చాలామందిలో తండ్రి ఈ జ్ఞానం లేదు ప్రభు. ఇంకా ఈ లోక సంబంధమైన ఈవుల కోసం, ఈ భౌతికమైన జీవితం కోసమే తండ్రి నేను ఆరాధిస్తున్నారు, నేను పండుగ చేస్తున్నారు ప్రభు. నేను అలాంటి వాళ్ళ నుంచి మా ప్రత్యేకపరిచి కేవలం తండ్రి ఈ భూమి మీద ఈ పాప జీవితం నుంచి మనం విడుదల కలిగించి ఆ వెలుగుమయమైన జీవితంలో శాశ్వత కాలమైన ఆ లోకంలో నడిపించే రక్షకుడిగా నువ్వు పుట్టావని మేము గ్రహించి నేను ఆరాధించినందుకు, స్తుతించుకునేందుకు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. విన్న మాటలు బట్టి ప్రతి పెట్టినట్టు రీతిగా స్థిరపరిచి, బలపరిచి, భద్రపరిచి, పాపం నుంచి ప్రతిదినము విముక్తి కలిగిస్తూ నీ రెండవ రాకడ కొరకు సిద్ధపడే నీ భక్తులుగా నీ సాక్షిగా పెట్టుకోమని యేసు నామమున ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.